ఓవైపు టెక్ సంస్థల్లో లే ఆఫ్లు కొనసాగుతున్న వేళ దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో లాటరల్ హైరింగ్ నియామకాల బాధ్యతను ఉద్యోగులకి అప్పగించింది. కొత్త టాలెంట్ వెతికి వారిని కంపెనీకి రిఫర్ చేస్తే 50,000 వరకు ప్రోత్సాహకాలు ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు తమ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ ఇంటర్నల్ మెయిల్లో సందేశం పంపింది. ఇంజనీరింగ్, క్వాలిటీ ఇంజనీరింగ్, స్ట్రాటజిక్ టెక్నాలజీ గ్రూప్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఇంటిగ్రేటెడ్ అండ్ సర్వీసెస్ విభాగాల్లో ఇన్ఫో ఈ నియామకాలు చేపట్టనుంది. దేశవ్యాప్తంగా తమ అన్ని బ్రాంచీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ చేపట్టింది. పొజిషన్ బట్టి 2 నుంచి 15 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులను తీసుకోనుంది. ఆయా విభాగాల్లో అర్హత కలిగిన అభ్యర్థులను ఉద్యోగులు కంపెనీకి సిఫార్సు చేయొచ్చని ఇన్ఫో తమ ఈమెయిల్లో వెల్లడించింది. ఉద్యోగులు రిఫర్ చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఆ ఉద్యోగులకు ప్రోత్సాహం దక్కనుంది. లెవెల్ 3 నియామకాలకు 10,000, లెవెల్ 4 జాబులకు 25,000, లెవెల్ 5లో 35,000, లెవెల్ 6 ఉద్యోగాలకు రిఫర్ చేసిన వారికి 50,000 బోనస్ ఇస్తామని కంపెనీ వెల్లడించింది. అయితే ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థి గత 6 నెలల్లో ఇన్ఫీ ఎంపిక ప్రక్రియకు హాజరు కాని వారే ఉండాలని షరతు పెట్టింది. దేశంలోని ఇన్ఫోసిస్ కార్యాలయాల్లో దాదాపు 45,000 మంది ఆఫీసులకు వస్తున్నట్లు అక్టోబర్ మాసంలో సీఈఓ పరేఖ్ వెల్లడించారు. క్రమంగా మరింత మంది ఉద్యోగులు రోజు ఆఫీసులకు వచ్చేందుకు వీలుగా చర్యలు చేపడతామని అప్పట్లో ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా కంపెనీ ప్రస్తుతం ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు అనువైన ప్రణాళికను సిద్ధం చేస్తోంది.